ఫామ్ అవడమే ఒక పెద్ద విజయం నేను అనుకోవడం. ఎందుకంటే ఒక అనార్గనైజ్డ్ సెక్టార్ నుంచి అందరూ సంఘటనగా ఏర్పాటై ఈ హక్కుల సాధనలో విశాఖపట్నమే కాదు ఆంధ్ర రాష్ట్రంలో కూడా అసోసియేషన్ ఉందని చెప్తున్నారు. ఒకవైపు సర్వీస్ సెంటర్స్ ఉన్నప్పటికీ కూడా బయట ఎవరి కాళ్ళకి ఇండివిజువల్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి నిలబడేటువంటి ముఖ్యంగా దీనిలో ఉండే స్కిల్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. ఎందుకంటే రోజు రోజుకి మారుతున్న వెహికల్స్ వస్తూ ఉన్నాయి, కొత్త వెహికల్స్ వస్తున్నాయి, ఈవీ మోడల్స్ వస్తున్నాయి, కెపాసిటీ పెంచుతూ కూడా కొత్త కొత్త కంపెనీస్ ఎప్పుడైతే సొసైటీలోకి వస్తున్నాయో వాటికి సంబంధించినటువంటి కూడా ఎప్పటికప్పుడు మీరు కూడా మార్చుకొని మీరు కూడా దాంట్లో కూడా ట్రైన్ అవ్వడం అనేటువంటిది కూడా జరగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. నా యొక్క ఉదాహరణకు నమస్కారం. మిత్రులారా, ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి ఈ అసోసియేషన్ తాలూకు మీటింగ్ రాజిరెడ్డి గారు కానీ ఇతర కార్యవర్గ సభ్యులు కానీ ఎల్లప్పుడూ కూడా మీ యొక్క డిమాండ్స్ కానీ ఇతర కోరికలు కానీ కాపాడేందుకు ప్రభుత్వం నుంచి మీకు ఈ మంచి పథకాలు లబ్ధి మీకు చెందాలని ఎల్లప్పుడూ కూడా ఆఫీస్ తెచ్చి మీకోసం ఆలోచిస్తూ ఇక్కడ మన కాన్వెంట్ జంక్షన్ ఆఫీసులో కూర్చొని ఇలాగ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తున్నందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు వైజాగ్ స్కూటర్ మోటార్ సైకిల్ మెకానికల్ వెల్ఫేర్ అసోసియేషన్, నా పేరు ప్రెసిడెంట్ రాజిరెడ్డి, నా పక్కనే సెక్రటరీ డివిబి సత్యనారాయణ, మా మాజీ సెక్రటరీ ఈ కృష్ణ గారు, మా వాసతి గారి నీలాప్ శ్రీనివాసరెడ్డి గారు. ఈరోజు ఏంటంటే 44వ యానివర్సరీ ఈ యొక్క కళ్యాణ మండపంలో చేయడం జరిగింది. మెకానికులు ఒక సాధుబాధకులు ఏం చేద్దాం ఎలా చేద్దాం చేయడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ గణబాబు గారు ఇక్కడకు వచ్చి ఈ యొక్క మీకు ఏటేటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్తే నేను చంద్రబాబు నాయుడుతో మాట్లాడతానని చెప్పడం జరిగింది. మా గణబాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందువల్లంటే ఆయన మాటిస్తే మాటకు తగ్గట్టు ఉన్న మనిషి. వల్ల శ్రీనివాస్ గారి దగ్గరికి మనం వెళ్ళాము ఇన్విటేషన్ కానీ మీరు ఒక నుమరాను తయారు చేసి మీ రిప్రజెంట్ మీ ఒక ఇస్తే మీరు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి దగ్గర పెట్టి మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మిమ్మల్ని కూడా మీతో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిస్తానని మా రాష్ట్ర ప్రభుత్వ మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మరి గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారు కూడా ఈ యొక్క యానివర్సరీ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు చెప్తారు. మా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ యాదవ్ గారు కూడా గతసారే చెప్పారు, రాజారెడ్డి నీకు నేను ఉన్నాము, మీ మెకానికల్కి ఏ సమస్యను మీరు చేస్తామని చెప్పారు. మళ్ళీ మేము ఒకసారి కలిసాము, మళ్ళీ ఆయన దగ్గర కూడా వెళ్ళి కలిసి మెయిన్ ఏంటంటే మెకానికల్ కార్పొరేషన్ పెట్టమని అడుగుతున్నాం. నెక్స్ట్ అలాగే ప్రభుత్వం మమ్మల్ని గుర్తించమంటున్నాం. మీకు కూడా ఎందువల్లంటే చంద్రబాబు నాయుడు గారు తొలి అడుగు అనేసి పెట్టారు. ఈ 2 అడుగులో మాకు మెకానికల్ కార్పొరేషన్ పెట్టి ఈ యొక్క BS6 అని ట్రైనింగ్ ఈ కొన్ని BS6 అని బళ్ళు వచ్చాయి కాబట్టి వాటికి సామాన్లు టూల్ కిట్ ఏది కొనాలన్నా చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి. అవి కూడా లోన్ రూపంగా మామూలుగా మాకు కంపెనీలతో మాట్లాడి మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. అలాగే కార్పొరేషన్ నుండి ID కార్డు అడుగుతున్నాం. ఎందువల్లంటే చాలామంది బడ్డీ దుకాణాలు పెట్టుకొని రోడ్డు మీద జీవిస్తున్నారు, షాపులు ఉన్నారు. ఈ యొక్క కార్పొరేషన్ నుండి ID కార్డు అడగటానికి ఎందువల్లంటే ఏదైనా సరే మనము ఒక లోన్ కావాలన్నా ఏది కావాలన్నా ఈ కార్పొరేషన్ ID కార్డు అంటే ప్రభుత్వం నుండి ఒక గుర్తింపు రోడ్డు మీద వచ్చేటప్పుడు ఈ నైట్ టైం వచ్చేటప్పుడు కానీ మెకానిక్ కాబట్టి గుర్తింపు ఉంటుందని కార్పొరేషన్ నుండి ID కార్డు మేము అడుగుతున్నాం.
ప్రభుత్వం నుండి ఇన్సూరెన్స్ చేయాలని భవన కార్మికుల్లో చేర్చమంటున్నారు. వాళ్ళు 12 రూపాయలకే ఇన్సూరెన్స్ చేస్తున్నారు. మాకు అది కూడా ఇప్పుడు గణబాబు గారు చెప్తారు, మీకు ఇన్సూరెన్స్ కూడా మాట్లాడతామని చెప్తారు. మొత్తం ఎంపీ గారు కూడా శ్రీభర్త్ గారు కూడా మొన్నసారి మా యానిస్టేకి వచ్చి దానికి కూడా ఆయన చెప్పడం జరిగింది. గారు సెంట్రల్ నుండి కూడా మాకు ఈ రకమైన ఏ పథకాలైనా కావాల్సిన పని ఉంది కాబట్టి ఈ ప్రభుత్వంలో గుడివాడ ఎమ్మెల్యే మన రాము గారు మన శాసనసభలో మాట్లాడారు. ఈ గుడివాడ ఎమ్మెల్యే మాట్లాడడానికి కారణం ఒకటి ఉంది. మా రాష్ట్ర అధ్యక్షుడు దాయినేని ధర్మ గారు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి ఇంత పత్రం ఇచ్చి ఆయన ద్వారాగా అడిగించడం జరిగింది. కాబట్టి మా రాష్ట్ర అధ్యక్షుడు గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాం. విశాఖపట్నం వైజాగ్ స్కూటర్ మోటార్ సైకిల్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ అసోసియేషన్ స్థాపించి గత 44 సంవత్సరాలుగా అభివృద్ధి పథంలో నడుస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్ర మొట్టమొదటి ఈ అసోసియేషన్ ఏదైనా ఉందంటే అది విశాఖపట్నం, ఓన్లీ వన్ అండ్ విశాఖపట్నం జిల్లాలో మా యొక్క సిటీ లిమిట్లోనే ఉందని చెప్పి మేము గర్వంగా చెప్పుకోదలుచుకుంటున్నాం. ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క ప్రెసిడెంట్ ఏ టైంలో ఎవరు వచ్చినా కూడా వాళ్ళ తెలివితేటలతో వారి యొక్క మెకానికల్ అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉన్నారు. ఈ పాటుపడడంలో మా మెకానిక్ సోదరులందరూ కూడా మాకు సపోర్ట్ చేసి అన్ని విధాలుగా సహకార అందించి దాంతోపాటుగా ఏదైతే ప్రభుత్వం ఉందో ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా మమ్మల్ని ఎప్పుడు ఆదరిస్తూనే ఉంది. తద్వారా ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ద్వారా మాకు కూడా మా మెకానికల్ కూడా గుర్తించి ఈ యొక్క సంక్షేమ పథకాలు కూడా మా మెకానిక్ సోదరులకు కూడా వచ్చేటట్టు చేస్తారని మరీ ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపు.